ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరావు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈ రోజుటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం మనసును లొంగ తీసుకోవడం ఎలా అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం. మరి మనసును జయించడానికి మనం ఏం చేయాలంటే మొట్టమొదటగా అభ్యాసం, వైరాగ్యం ఉండాలి. ఇంకొకటి విచారణ చెయ్యాలి. తర్వాత మంచి సద్గురు మార్గంలో మనం నడుచుకోవాలి. ఉన్నదాంతో తృప్తిగా జీవించడం అలవాటు చేసుకోవాలి. ఇంకా మాన అవమానాలను అంటే సమత్వాన్ని పాటించాలి. అప్పుడే ఈ మనస్సు మనకు మిత్రుడుగా మారుతుంది అనే విషయం గురించి మనం తెలుసుకున్నాం. ఫస్ట్ పార్ట్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లో ఆ సమత్వం పాటించాలి అని చెప్పుకున్నామే. ఆ సమస్థితి అంటే మానము అవమానం రెండింటిని సమానంగా తీసుకోవాలి. చూడండి, మన జీవితంలో మానాలు అవమానాలు ఈ రెండు సహజం. ప్రతి ఒక్కరికి ఎప్పుడూ మనల్ని ప్రశంసించడం, మెచ్చుకోవడం ఒకటే ఉండదు. కొన్ని చోట్ల మనకు అవమానాలు జరుగుతాయి, విమర్శిస్తుంటారు. వాటిని కూడా మనం సమానంగా తీసుకోవాలి. వచ్చేటప్పుడు ఆ మానవమానాలు అంటే మనల్ని ఎవరైనా మెచ్చుకున్నా, పొగిడినా అప్పుడేం చేస్తుంది? ఈ మనసు ఉన్న చోట ఉండదు, ఎక్కడో పైలోకాల్లోకి ఎగిరిపోతుంది. అంత ఉల్లాసంగా అసలు ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడితే నన్ను మించిన వాళ్ళే లేరు అన్నట్లుగా మన యొక్క ప్రవర్తన ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఒక చిన్న సజెషన్ కోసము ఏదో ఒక మాట మాట్లాడారనుకోండి, ఇంకంతా మనకే తెలిసినట్లు ఇంకా ఆ మాట తీరే అలాగుంటుంది. అదే అవమానించారనుకోండి, ఇంక ఎంతో కుంగిపోతుంటాం. ఇంకా మనకే జరిగింది ఇంకెవరికీ జరగలేదు అనే స్థితిలో ఉంటాం. మరి ఈ మానవమానాలు ఒక్క మానవుడికే ఉంటాయా అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి. నిజమైన యోగికి కూడా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి యోగికి కూడా ఈ మానవమానాలు ఉంటాయి. వాళ్ళ జ్ఞానంలో ఎంత పండని ఇవి రెండు వాళ్ళు ఎదుర్కోవాల్సిందే. ఉదాహరణకు శ్రీకృష్ణ భగవానుడే ఉన్నాడు. మరి శ్రీకృష్ణ భగవానుడు అంటే ఇంక భగవంతుని మించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. కానీ ఆ శ్రీకృష్ణ భగవంతునికి కూడా ఈ ద్వేషించడం, విమర్శించడం తప్పలేదు. ఆయన కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయనని ఎంతమంది ప్రేమించినా అతన్ని ద్వేషించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు చూడండి, మనమే ఉన్నాం. మనమంటే మనందరికీ అంటే మనమంటే ఇష్టపడే వాళ్ళందరూ ఉంటారా? ఉండరు. మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే అక్కడ శ్రీకృష్ణ భగవాన్ని కూడా కంసుడు ద్వేషించాడు, శిశుపాలుడు ద్వేషించాడు, కౌరవులు ద్వేషించారు. అలా ఎంతోమంది ద్వేషించే వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడూ అందరినీ చిరునవ్వుతో సమస్థితిలోనే ఆయన స్వీకరించాడు. అంటే ఇక్కడ మనం దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కృష్ణ భగవానుడు అంతటి వాడికే అవమానాలను, విమర్శలను ఎదుర్కోవడం తప్పలేదు. మరి నేనెంత అని ఆలోచిస్తే మన మనస్సు వెంటనే ఈ అవమానాలకు, విమర్శలకు, ద్వేషానికి ఎప్పుడైనా లోనైందనుకోండి, ఆ లోను కాకుండా స్థిరపడుతుంది. అంటే వాటిని స్వీకరిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కష్టాలు మనుషులకే కాదు యోగులకు కూడా ఉంటాయి. చాలామంది యోగులకు ఉండవు అనుకుంటారు.
ఇప్పుడు మనందరం ఉన్నాం. మనం పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గరే పెరిగా కదా. మరి అదే కృష్ణుని తీసుకుంటే పుట్టిన క్షణం నుంచే తల్లికి దూరం అయ్యాడు. ఎక్కడ పెరిగాడో తనకే తెలియదు అంటే అదంతా లీలా ప్రభావం, అది వేరే విషయం. కానీ మరి అతడు ఒక పెద్ద యోగి అయినా ఆయనకు కష్టం తప్పలేదు. మరి చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రమాదాలు, అవునా, రాక్షసుల నుంచి ఆ పాలు తాగే సమయం నుంచి ఆయన ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. జీవితాంతం యుద్ధాలు, కష్టాలు, సమస్యలు, నష్టాలు ఇవన్నిటిని ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఎన్నడూ ఆయన దిగజారిపోలేదు, కూలిపోలేదు, ఎట్లా అని ఆలోచించలేదు. అన్నిటినీ సమస్థితిలోనే తీసుకుంటూ ఆయన పోరాడుకుంటూ వచ్చాడు. పెరిగి పెద్దయిన తర్వాత అక్కడ పెరిగి పెద్దయ్యేటప్పుడు అనుక్షణం కంసుడి నుంచి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలయ్యాడు. కొంత వయసు వచ్చాక పెళ్లి అయిన తర్వాత ఇంద్రజిత్తు మహారాజు నుంచి అక్కడ అప్పుడు అలా ఎదుర్కొన్నాడు. ఎప్పుడు ఆయన జీవితమంతా కష్టాలే. మరి పాండవుల కోసం మహాభారతంలో పాండవుల వైపు ఉన్నాడు కానీ వాళ్ళని ఎప్పుడు అనుక్షణం రక్షించుకుంటూనే ఉన్నాడు. మరి ఒకరిని రక్షించడము అంటే ఎంత కష్టం ఉంటుంది. అక్కడ కుంతీదేవిని రక్షించాలి, ద్రౌపదిని రక్షించాలి, పాండవులను రక్షించాలి, పాండవుల యొక్క పుత్రులను రక్షించాలి. అలా చెప్పుకుంటూ పోతే తనను ఎవరైతే నమ్మారో వాళ్ళందరినీ రక్షించుకుంటూనే ఉండేవాడు శ్రీకృష్ణ భగవానుడు. తనని తాను రక్షించుకుంటూ ఇతరులను రక్షించాడు. అంటే అక్కడ కష్టం ఉంటుందా లేదా ఒకరిని రక్షించాలంటే? తప్పకుండా ఉంటుంది. అయినా ఆ కష్టాల్లో ఆయన ఎప్పుడూ సమస్థితిని కోల్పోలేదు. ఇక్కడ మనం అనుకుంటాం కష్టం ఉండకుంటే బాగుండే, ఎప్పుడూ సుఖం ఉంటే బాగుంటుండే, హాయిగా నేను మంచిగా జీవిస్తుంటిని, నేను అనుకున్నది సాధిస్తుంటిని అని రకరకాలుగా మనం అనుకుంటాం. అంటే ఇక్కడ కష్టం లేకపోవడం గొప్పది కాదు, ఆ కష్టాన్ని ఎలా స్వీకరిస్తాము అన్నదే గొప్ప. ఎందుకంటే ఎగ్జామ్ రాయకుండా నీవు ఎన్ని మార్కులు తెచ్చుకుంటే ఏం లాభం? ఎగ్జామ్ రాసి పక్క వ్యక్తి కంటే నీవు మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటేనే అప్పుడు నీకు మజా దొరుకుతుంది కదా. కళ్ళు మూస్తున్నావు, మూసిన వెంటనే ఆ శూన్య స్థితిలోకి వెళ్ళిపోయావు, నీకేం తెలుస్తుంది? ఏమీ తెలియదు. ఎవరికైనా చెప్పగలుగుతావా కళ్ళు మూస్తే ఇలా జరుగుతుంది? చెప్పలేవు. అంటే అన్ని రకాల అనుభవాలు పొందితేనే ఎవరికైనా ఏదైనా మనం పంచగలుగుతాం. ఇక్కడ అనుకుంటాం మనం అపజయం కలిగింది అంటే మనం ఫెయిల్ అయినట్లు అని భావిస్తాం. గుర్తు పెట్టుకోండి ఒక విషయం, అపజయం కలిగిందన్నప్పుడు మనం ఫెయిల్యూర్ కాదండి, మనం అక్కడ పాఠాన్ని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, మనం చెప్పుకుంటాం మనకు ఈ బల్బును కనిపెట్టినటువంటి ఆ వ్యక్తి గురించి, థామస్ అల్వా ఎడిసన్. అతడు బల్బును కనుక్కోవడానికి 999 సార్లు ఫెయిల్ అయ్యాడు. అవునా? 100వసారి ఆయన ఫలితాన్ని సాధించాడు. అంటే మనం చెప్తాం ఆయన 100వసారి పాస్ అయ్యాడు, ఆయన అంటాడు 999 రకాలుగా నేను దీన్ని కనుక్కోలేకపోయాను, 100వ రకంగానే దీన్ని కనుక్కోగలిగాను అని చెప్తాడు. అవునా? కాబట్టి ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు మన జీవితంలో ఉండదు. దాని నుంచి మనం ఒక పాఠం నేర్చుకుంటాం. మన జీవితంలో ఓడిపోతే ఎప్పుడు నేను పనికి రాని వాడిని అని ఎప్పుడు ససేమిరా అనుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ పొరపాటు జరిగింది, నెక్స్ట్ టైం నేను ఈ పొరపాటు జరగకుండా చూసుకుంటాను అని అనుకోవాలి. ఇలా ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో మన మనసు అక్కడ కుంగిపోదు. ఏమవుతుంది? ఎదగడం ప్రారంభమవుతుంది. ఇంకా
ఈ మనసును లొంగ తీసుకునే విషయంలో మనకు ప్రధాన పాత్ర ఆహారం. ఆహారం వల్ల మన మనస్సు మీద ప్రభావం చూపుతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం తీసుకున్న ఆహారం వల్లనే మన మనస్సు తయారవుతుందని మనకు చాలా సార్లు తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ ఎన్నో క్లాసుల్లో మనకు బోధించడం జరిగింది. దానికి ఉదాహరణగా ఈయన ఉద్దాలకుడు, శ్వేతకేతు వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. ఉద్దాలకుడు తండ్రి, శ్వేతకేతు అతన్ని తన యొక్క జ్ఞానం కోసం, ఈ ఆత్మ జ్ఞానం నేర్చుకోవడానికి పంపిస్తారు. ఎక్కడికి? గురువుల దగ్గరికి పంపిస్తారు. అన్ని 4 వేదాలు నేర్చుకుని వచ్చేస్తాడు. ఎవరు? శ్వేతకేతు. తండ్రి దగ్గరికి వచ్చి చెప్తాడు, నాన్నగారు నేను 4 వేదాలు మొత్తం నేర్చేసుకున్నాను, అన్నీ చాలా బాగా వచ్చేసాయి, నాకు అన్నీ వచ్చేసాయి అని చెప్పి ఎంతో సంతోషపడుతుంటాడు శ్వేతకేతు. అప్పుడు అంటాడు తండ్రి, సరే నాన్న నువ్వు అన్నీ నేర్చుకున్నావు కదా, మరి ఇంత నేర్చుకున్నావు కదా, ఈ నేర్చుకున్న దానికి మూలమేంటి కనుక్కున్నావా అని అడుగుతాడు. అప్పుడు అంటారు శ్వేతకేతు, నేనైతే నేర్చుకున్నాను కానీ ఆ మూలమేంటో నాకు తెలియదు నాన్నగారు అంటాడు. సరే, ఆ మూలమేంటో నీకు తెలియదు కదా, ఆ మూలాన్ని కనుక్కోవాలంటే నీవు 16 రోజులు ఆహారాన్ని తీసుకోకుండా 16వ రోజు నువ్వు నా దగ్గరికి రా, కేవలం నీళ్లు తీసుకొని తాగి ఉండు, 16వ రోజు నా దగ్గరికి రా అని చెప్తాడు తండ్రి ఉద్దాలకుడు. 16వ రోజు తండ్రి దగ్గరికి శ్వేతకేతు వస్తాడు. వచ్చిన తర్వాత నాన్నగారు ఈ 16వ రోజు మీరు రమ్మన్నారు కదా, నేను వచ్చాను అని చెప్తాడు. సరే, నువ్వేంటో అన్ని 4 వేదాలు నేర్చుకున్నా అన్నావు కదా, అవన్నిటినీ ఒకసారి చెప్పు నాకు అని చెప్తాడు. 16 రోజులు ఆహారం తీసుకోకపోతే ఏం చెప్తాడండి? ఏమీ చెప్పలేడు, నీరసించిపోతాడు. నా వల్ల అవ్వటం లేదు నాన్నగారు అంటాడు. అంటే సరే, ఓకే, నీ వల్ల అవ్వటం లేదు కదా, ఈ రోజు నుంచి నీవు ఆహారాన్ని తీసుకొని మళ్ళీ 16వ రోజు రా అని చెప్తారు. అలా మళ్ళీ ఆహారం తీసుకొని 16వ రోజు మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తారు. ఇప్పుడు చెప్పు అని చెప్తాడు. అప్పుడు శ్వేతకేతు టకటకటక ఆ 4 వేదాలు మొత్తం అప్పచెప్పేస్తాడు. చెప్పినప్పుడు తండ్రి ఉద్దాలకుడు అడుగుతాడు, ఇప్పుడు తెలిసిందా నాన్న నీకు, నువ్వు నేర్చుకున్న జ్ఞానానికి మూలమేంటి అంటే మనస్సు. అంటే ఆహారం కరెక్టే, కానీ ఆహారం తీసుకుంటే శక్తి వస్తుంది. ఆహారం మనం తీసుకున్న ఆహారం ద్వారానే, అంటే మనం చెప్పుకుంటాం ఆహారం, సాత్వికమైన ఆహారం తీసుకుంటేనే మనకు మనస్సు చక్కగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ మనం అనుకుంటాం ఆహారం తీసుకోకుండా ఏదో సాధిద్దాం అని అనుకుంటాం, కానీ ఏది సాధించలేం. కాకపోతే మనం తీసుకున్న ఆహారానికి మనకెంత పడుతుందో అంతకంటే 4 ముద్దలు, మన పత్రిక చెప్తారు కదా, మరి శ్రీకృష్ణ భగవద్గీతలో కూడా యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య భోవస్యో అని ఆ శ్లోకం కూడా ఉంది కదా, మితాహారం, మితమైన నిద్ర, అన్ని ప్రతి ఒక్కటి మితంగా తీసుకోవాలని ఏ విధంగా చెప్తారో అలా సాత్వికమైన ఆహారం మితంగా తీసుకుంటే మన మనసు మంచిగా సహకరిస్తుంది. మనం తీసుకున్న ఆహారాన్ని బట్టే మన మనసు తయారవుతుంది. మన మనస్సును బట్టే మనం జ్ఞానం పొందేది ఉంటుంది అని ఇక్కడ మనకు బాగా అర్థం అవుతుంది. సాత్వికమైన ఆహారం తీసుకుంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం అదే హింసాత్మకమైన ఆహారం తీసుకున్నామనుకోండి, వెల్లుల్లిపాయ కానీ, ఈ చికెన్, మటన్ కానీ, కోడిగుడ్లు కానీ ఏవి తీసుకున్నా నీ మనసు రజోగుణం కిందికి వెళ్ళిపోతుంది. నీ మనసు నీకు అంగీకరించదు. నువ్వు జ్ఞానాన్ని సరిగ్గా అందుకోలేవు, చెప్పలేవు. ఎప్పుడు అశాంతితో, కోపంతో, అసూయతో, ద్వేషంతో రగిలిపోతుంటాం. కాబట్టి సరి అయిన సాత్విక ఆహారము తీసుకుంటేనే మన మనసు చక్కగా పనిచేసి మనం నేర్చుకున్న జ్ఞానము చెప్పగలుగుతాము, ఒకరికి అందిస్తాము, మన ఆత్మ ఎదుగుదలకు మనకు అది తోడ్పడుతుంది. మరి ఇంకా ఈ మనసును లొంగ తీసుకోవడానికి కారణం, అంటే లొంగ తీసుకోలేకపోవడానికి కారణాలు ఏంటి అంటే గత జన్మ వాసనలు,
సంస్కారాలు. గత జన్మ వాసనలు ఒక్కటే కాదండి, ఈ జన్మ వాసనలు కూడా మనకు ఉంటాయి. మనం మాటికి మించి గత జన్మల వాసనలను చెప్పుకుంటాం. ఆ గత జన్మ వాసనల కంటే ఈ జన్మలోని వాసనలే మనకి ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఒక తటవర్తి రాజలక్ష్మి అమ్మ చెప్తుంది. ఏం చెప్తుందంటే, ఒక ఇంగువ డబ్బా ఉందనుకోండి. ఇంగువ డబ్బాలో ఇంగువ ఉంటుంది. ఇంగువ అయిపోయిన తర్వాత దాన్ని ఎంత రుద్ది కడిగినా ఆ ఇంగువ వాసన పోదు కదా! మన సంస్కారాలు, మన వాసనలు కూడా అలాంటివేనంట. ఇప్పుడు రైతు పొలం పనులు చేస్తుంటారు. వాళ్ళు భూమిలో పంట పండిస్తుంటారు. ఆ భూమిలోకి ఏం చేస్తారు? ఆ మందు కొట్టేటివి డబ్బాలుంటాయి గదా! ఆ మందు బాటిల్లు ఎంత మంచిగైనా సరే కడిగి వాడతారా వాళ్ళు? ఎట్టి పరిస్థితిలో వాళ్ళు వాడరు. దాని దోషం అనేది కొంచెం లోపల ఉంటుంది. అదే మనిషిని చావు కూడా తీసే అవకాశం, ప్రాణాన్ని తీసే కూడా అవకాశం ఉంటుంది. మరి ఇంకా చెప్పుకోవాలంటే ఒక జోక్‌గా ఒకసారి రాజ్యలక్ష్మి అమ్మ చెప్పింది. ఏం చెప్పిందంటే, ఒక దొంగ దొంగతనం చేస్తాడంట. దొంగతనం చేసి పట్టుబడిపోతాడంట. పట్టుబడినప్పుడు వాడికి 6 నెలలు జైలు శిక్ష వేస్తారంట. వేసిన తర్వాత హ్మ్. ఆ జైలర్లు ఉంటారు కదా! వాళ్ళు 6 నెలల తర్వాత ఒక 15 రోజులు అతన్ని విడిపించే డేట్ కంటే ఒక 15 రోజులు నిదానంగా అతన్ని విడుదల చేస్తారంట. ఎందుకు అంటే వాళ్ళు డేట్‌ని చూసుకోలేదంట. చూసుకోకపోతే ఆ దొంగకు వాళ్ళు జైలర్స్ సారీ చెప్తారంట. ఇది జరిగింది కాదు. ఉట్టిగా జోక్ చెప్పడానికి మనకందరికి అర్థం కావడానికి రాజ్యలక్ష్మి అమ్మ ఒకసారి చెప్పిన మాట ఇది. ఆహ్, సారీ నిన్ను 15 రోజుల కిందటనే వదిలిపెట్టాల్సింది. మేము డేట్ మర్చిపోయాము, చూసుకోలేదు అని చెప్పేసి చెప్తాడంట. అప్పుడు ఆ దొంగ అంటాడంట, పోతే పోనీలే సార్, నేను మళ్ళీ దొంగతనం చేసి ఈ జైలుకే వస్తాను. అప్పుడు 15 రోజులు లెస్ చేద్దురులేండి అని చెప్తాడంట. అంటే వాళ్ళు చెప్పుకమో ఇది నిజమైంది కాదు. ఊకే మనందరికీ అర్థం కావాలని అమ్మ చెప్పింది. అంటే మన యొక్క వాసనలు అంత ఇదిగా ఉంటాయి. మరి మనకెలాంటి వాసనలున్నాయి ఇప్పుడు అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, మనందరికీ తెలుసు. మనం ఆత్మ ఉన్నతి కోసమే ఈ మానవ జన్మను తీసుకొని వచ్చాము అని తెలుసు. ఆ! మన యొక్క ఏమంటారు? చేసుకున్న పాప పుణ్య ఫలితం అనుసారంగానే మనకిప్పుడు ఈ జన్మలో, ఈ వయసులో ఇప్పుడు ఈ ధ్యానం దొరికింది అని తెలుసు. దొరికిన తర్వాత ఈ యొక్క జ్ఞానాన్ని వృధా చేసుకోకూడదు. ఈ మానవ జన్మను వృధా చేసుకోకూడదు అని తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన యొక్క వాసనలు బట్టి ఒక ఫంక్షన్ వచ్చినా డుమ్మా కొడుతున్నాం. అవునా? ఒక పూజ చేయాలన్నా ఈ క్లాస్ ఎగ్గొడుతున్నాం. మనం చేసే ధ్యానం ఎగ్గొడుతున్నాం. అన్నీ ఎగ్గొడుతున్నాం. మళ్ళీ మనం తినకుండా ఉంటున్నామా? తాగకుండా ఉంటున్నామా? మన పనులు మనం చేసుకోకుండా ఉండగలుగుతున్నామా? అంటే ఏది లేదు. అన్నిటికన్నీ సరిగ్గా జరుగుతున్నాయి. కేవలం ఆత్మ ఉన్నతి కోసం ఏదైతే చెయ్యాలో దానికి మాత్రమే వంకలు వెతుకుతున్నాం. అవునా కాదా? అంటే ఇవి కూడా మన వాసనలా కాదా? అరే! గత జన్మ వాసనలంటే ఏంటివి? సంస్కారాలంటే ఏంటివి? అని మనం ఎదురు చూడాల్సిన అవసరమూ లేదు. ఆలోచించాల్సిన అవసరమూ లేదు. ఇవే చూడండి. ఏంటబ్బా! నాకైతే ఏమీ లేవు గత జన్మ వాసనలు. గత జన్మవి కాదు, ఈ జన్మయి గూడా లేవు అని మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. మనకి ఇలాంటి వాసనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ వాసనలను మనం పోగొట్టుకోవాలి. ఈ సంస్కారాలు, ఈ వాసనలు. గత జన్మ నుంచి వచ్చినవి అయినా సరే, ఈ జన్మలో నుంచి వచ్చినవైనా సరే మనం పోగొట్టుకోవాలి. ఇవన్నీ రోజు మనం ఇలా అనుకున్న వెంటనే అలా వెళ్ళిపో. నెమ్మదిగా పోతాయి. ఎందుకు అంటే, ఈ మనసుకు ట్రైనింగ్ చాలా అవసరం. ఈ మనసు ఎలా ఉంటుందంటే, ఒక గుర్రం, బలిసిన గుర్రం ఉంటది చూడండి, అలా ఉంటుందంట. దీనికి బలుపు ఎక్కువనంట ఈ మనసుకు. దీన్ని ఎప్పుడూ తగ్గిస్తూనే ఉండాలంట. ఇదెప్పుడు అహంకారం పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటదంట. అంటే మనల్ని మనం తగ్గించుకోవాలని చెప్పట్లేదు నేను. గుర్తుపెట్టుకోండి. ఈ మనస్సును
ఎప్పుడు మనం తగ్గించాలంటే ఇది మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఇది ఎప్పుడూ ప్రపంచం వైపు పరిగెత్తడానికి చూస్తుంటుందంట. ఎందుకు? ఈ కళ్ళు ఎప్పుడు తెరిచి ఉంటాయి. కళ్ళు తెరిచినప్పుడు చూసిన ప్రతిదానికి, విన్న ప్రతిదానికి ఈ మనసు పడిపోతుంటుంది. కాబట్టి ఆ మనసుకు మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇవ్వాలంటే ప్రతిరోజు మనం పత్రి గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యాలి. చేస్తేనే ఈ మనసు మన ఆధీనంలోకి వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ మనస్సు మన ఆధీనంలోకి వస్తుందో ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని చూస్తాం. ప్రతి ఒక్కరిలో దైవత్వం చూస్తేనే మనం వినయంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ మనం కామ్‌గా గమనిస్తూ ఉండాలి. చూడండి, మనకి ఏదైనా కింత జ్ఞానం తెలిసింది అనుకోండి, అప్పుడేం చేస్తాం మనం? నాకే తెలుసు అని మనకు మగోళ్ళం ఆడోళ్ళం కాబట్టి కాలర్ ఉండదు గానీ, ఆ కాలర్ ఎగరేసుకునేది ఒకటే తక్కువుంటుంది. ఎవరైనా ఏదైనా చెప్తుంటే వినడానికి ఆసక్తి చూపించరు. ఆమెకేం తెలుసులే, వాడికేం తెలుసులే, నాకంటే ఎక్కువ తెలుసా? బోడి వాళ్ళు నిన్న కాక మొన్నొచ్చారు. నేను ఎన్నో ఏండ్ల నుంచి చేస్తున్నాను. నేను ఉన్నప్పటి నుంచి ఉన్నాను. పత్రిగారితో పాటు తిరిగాను. ఇలా రకరకాలుగా మనం అహంకారాలను పెంచుకుంటాం. కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఎదుగుతూ ఉండే కొద్దీ వినయంగా నేర్చుకోవడం, ప్రతి ఒక్క వ్యక్తి నుంచి నేర్చుకోవడం చూడాలి. చూడండి, మనమున్నాం. ఎవరైనా సరే నేను చెప్తున్న క్లాస్ అంటే ఎంత ఇంట్రెస్ట్‌గా వచ్చి జాయిన్ అయ్యి వీడియోలు ఆన్ చేసి వింటారు. అదే మీరు జాయిన్ అయిన వాళ్ళతో మీతో క్లాస్ చెప్పిస్తామనుకోండి. ఆ రోజు ఎంతమంది ఉంటారు? గమనించుకోండి మీకు మీరు. ఎంతమంది వీడియోలు ఆన్ చేస్తున్నారు? ఎంతమంది శ్రద్ధగా కూర్చొని వింటున్నారు? అంటే నేను చెప్పేది ఏంటి అంటే, మనకు ఎంత తెలిసినా ఈ వ్యక్తి ఎలాంటి జ్ఞానం అందిస్తున్నా అనేది మనం గమనించాలి. అప్పుడే మనం మనలో అహంకారం లేకుండా ఉన్నట్లు. ఇలాంటివన్నీ ఎన్నో చూడాలండి. ఈ అహంకారాన్ని ఎప్పుడైతే తగ్గించుకొని ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడు అన్నది గమనించి నేర్చుకుంటేనే మనలో జ్ఞానం పెరుగుతుంది. మనకు ఆ పట్టుదల ఉండాలి. పట్టుదల అంటే ఒకటి మనం బుద్ధ భగవానుడిని గుర్తు చేసుకోవాలి మొట్టమొదట. బుద్ధుడి తర్వాత మన పత్రిజీ ఉన్నారనుకోండి. ఫస్ట్ మనం బుద్ధుడిని గమనిస్తే బుద్ధుడు చూడండి 7 సంవత్సరాలు ఏకధాటిగా ధ్యానం అనేక రకాలైనటువంటి ధ్యానాలు చేశాడు. ఎక్కడ ఆయనకు సరైన జవాబు దొరకలేదు. ఇంకా చాలు నేనింక నా భార్య, పిల్లల్ని వదిలేసి ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇది చేస్తున్నాను కదా! ఇంక నాకు దొరకదు, నేను ఇంటికి వెళ్ళిపోదాము అనే సమయంలో ఆ చాత కాకుండా గోడకు చెతికిలబడి కూర్చున్నప్పుడు ఆ ఎదురుగా ఉన్న ఒక చెట్టుకు చీమ పాకుతుండేదాన్ని చూసి దాని యొక్క పట్టుదలను అది ఎన్ని సార్లు పైకెక్కుతుందంటే కింద పడుతుందంట. దాని పట్టుదల వదలకుండా పైకి ఎక్కడం నేర్చుకుందంట. అప్పుడు ఆ చిన్న చీమను చూసి నేర్చుకున్నాడంట. అరే! ఇంత చిన్న చీమని దాని పట్టుదల వదలకుండా అది ఎళ్ళిపోయిందే. మరి నేను 7 సంవత్సరాల నుంచి ఇన్ని రకాలుగా ప్రయత్నం చేశాను. మరి ఈ చీమ ఎలా అయితే పైకి పోయి కింద పడి ఎలా అవుతుందో, నాలో కూడా ఈ శ్వాస అనేది పైకి వెళ్తుంది, కింద వస్తుంది. పైకి వెళ్తుంది, కింద వస్తుంది. ఇదే కనుక నేను గట్టిగా పట్టుదలతో సాగిస్తే నేను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేనా అని ఎప్పుడైతే అతను అనుకున్నాడో, పట్టుదలగా కూర్చున్నాడో, అప్పుడు అతడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాడు. అంటే మరి మన పత్రికారిని మనం మనం మన పత్రికారి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే 40 సంవత్సరాల కిందట తను ఒక్కడే ఈ ధ్యానం తెలుసు. బుద్ధ భగవానుడు అందించినటువంటి ధ్యానం తనొక్కడికే తెలుసు. ఇల్లు తిరిగి, ఊరూరు తిరిగి, గ్రామము తిరిగి, ఇల్లిల్లు అన్నీ తిరిగి తన యొక్క జ్ఞానాన్ని అందరికీ అందించాడు. మరి ఇప్పుడు చూడు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అన్నా, పిరమిడ్ అన్నా, కడతాల్ మహాపిరమిడ్ అన్నా ఎవరైనా తెలియని వాళ్ళున్నారా? ఎవరైనా ఓహో! అక్కడుంటాది కదా! అని చెప్తారు. అలా బుద్ధ భగవానుని కానీ, ఒక రమణ మహర్షిని కానీ, ఒక వేమనను కానీ, మన పత్రిజీని కానీ అంతెందుకు ఇప్పుడు మన తటవర్తి దంపతులే ఉన్నారు.
వాళ్ళు చూడండి, పత్రికారి ఇచ్చిన ఆ జ్ఞానాన్ని తీసుకొని పత్రికారు ఏం చెప్పారు? ప్రతి ఒక్కరూ మాస్టర్గా ఎదగాలి, ఎవరి శ్వాస వాళ్ళకి గురువు, ఎవరు శిష్యులుగా ఉండకూడదు, ప్రతి ఒక్కరూ గురువుగా తయారవ్వాలి అనే ఆ ఒక్క మాటను పట్టుకుని ఆ దంపతులు ఇద్దరు ప్రతి ఒక్కరిని గురువుగా ఎదిగింప చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళందరినీ మనం టార్గెట్ పెట్టుకొని వాళ్ళలా మనమెందుకు కాలేము, మనమెందుకు సాధించలేము? అదే చెప్తారు కదా పత్రికారు, ఒకరు సాధించిందంటూ ఉంటే తప్పకుండా మనము కూడా సాధిస్తాము. ఆ పట్టుదల మనకు ఉండాలి. ఆ పట్టుదల మనకి ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా మనం కూడా విజయం సాధిస్తాము. ఎప్పుడు అంటే ఈ అహంకారాన్ని మాత్రం ఒకటి పక్కకు పెట్టాలి. ఏంటి? నాకన్నీ తెలుసు, నేను ఎవరిది వినాల్సిన అవసరము లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు అన్నీ తెలుసు అని ఎప్పుడైతే నీవు అనుకుంటావో, అన్నీ తెలుసు అన్నప్పుడు ఏంటి? నీవు ఈ భూమి మీద ఒక క్షణం కూడా ఉండవు. అన్నీ తెలుసున్నవాడు అన్నీ నేర్చుకునేది అయిపోయిది అని అంటే తక్షణమే పైలోక ప్రయాణం జరగాల్సిందే. మనమున్నామంటే ఈ భూమి మీద నేర్చుకోవలసింది ఉంది అని ఒక్క మాట మనం గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుంటేనే మనం ఎదుగుతాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఉదాహరణకు ఒక శిల్పి ఉన్నాడు. శిల్పి ఏం చేస్తాడు? శిల్పాలను చెక్కుతాడు. అవునా? నువ్వు ఆ శిల్పం ఎంత బాగుంది అని చెప్పగలుగుతావు. కానీ ఆ శిల్పిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ సృష్టికర్తను గనక పట్టుకుంటే ఇంక నువ్వు సృష్టించేదంటూ ఇంక ఎన్నుంటాయో, నువ్వెన్ని నేర్చుకునేది ఉంటుంది. శిల్పం చూస్తే అందంగా కనిపిస్తుంది, కానీ ఆ శిల్పి గొప్పవాడు, శిల్పి కంటే గొప్పవాడు సృష్టికర్త గొప్పవాడు. మరి ఆ సృష్టికర్తలా నువ్వు కావాలి. అదే కదా మన టార్గెట్. మూలాత్మ మనల్ని సృష్టించింది. ఆ సృష్టించే వాడిలాగా నువ్వు సృష్టించాలి. అందుకే కదా మన టార్గెట్. ఆ మూలాత్మలోకి మనం చేరుకొని మళ్ళీ మనము కూడా సృష్టించేటట్టు శక్తి సంపాదించాలి. దానికోసమే మనం నేర్చుకుంటున్నాము. ఈ నేర్చుకునే దశలో, ఆ మూలాత్మలో కలిసే దశలో మనం ఏం చేయాలి అంటే ఈ బయటి ప్రపంచం మీద మోజు తగ్గించి మన అంతరంలోకి ప్రయాణం చెయ్యాలి. చేస్తేనే మనం ఏమవుతాము? ఆ మూలాత్మలో కలవడానికి ఎదుగుతూ ఉంటాం. ఈ మనసుకు చెప్పాలి. మనసుకు ఏమని చెప్పాలి? బయట ప్రపంచం వైపు తిరుగున్నంతసేపు మనకన్నీ కష్టాలే, నష్టాలే, ఇక్కడ ఏమీ కాదు. ఈ బయటి కంటే లోపల ఎంతో ఉంది. ఆ లోపలి ఆనందాన్ని పట్టుకుందాం. ఆ లోపల దొరికే ఆనందాన్ని మనం తెలుసుకుందాం అని ఎప్పుడైతే మనం ఈ మనసుకు నచ్చ చెప్తాం, మరి ఆనందాన్ని వెతకాలంటే ఏం చేయాలి? ధ్యానము చెయ్యాలి, సజ్జన సాంగత్యము చెయ్యాలి, స్వాధ్యాయము చేయాలి, పవిత్రమైన ఆహారము తీసుకోవాలి, ప్రతి క్షణం ఎరుకతో ఉండాలి. అప్పుడే ఈ మనస్సును లొంగ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక్క రోజులో మాత్రం రాదు కాక రాదు. ఒక్కొక్క స్టెప్ మనం ఎక్కుతుండాలి. ఒక బంగ్లా పైకి ఎక్కాలంటే ఆ మెట్లు మనం ఎలా ఎక్కుతుంటామో ధ్యానము, అభ్యాసము, స్వాధ్యాయము, వైరాగ్యము, విచారణ, సమస్థితి, సాత్వికాహారము, ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలి, పట్టుదల ఉండాలి, వినయం ఉండాలి, ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే మనలో అంతర్ముఖం కావడానికి చూస్తున్నారు. ఇవన్నీ కలిస్తేనే ఈ చంచలంగా ఉన్నటువంటి మనస్సు మొట్టమొదటగా నిశ్చలంగా మారుతుంది. నిశ్చలమైనటువంటి మనస్సు నిర్మలమవుతుంది. నిర్మలమైనటువంటి మనస్సు శూన్యమవుతుంది. శూన్యమైన మనస్సు పరిశూన్యమవుతుంది. పరిశూన్యమైన మనస్సు మహాపరిశూన్యం అవుతుంది. ఆ మహాపరిశూన్యము ద్వారానే మనకు ఆత్మదర్శనం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచం వైపు తిరిగిన మనస్సును
ఆత్మ వైపు తిప్పడమే నిజమైన సాధన. ఇది మనం గుర్తుంచుకోవాలి. అప్పుడే మనం మనస్సును లొంగ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదండి, మన మనసు లొంగ తీసుకుంటేనే మనం దేన్నైనా జయిస్తాం, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.